రాబోయే రోజుల్లో తెలంగాణకు కాబోయే సీఎం అని చెప్పుకున్న గత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎంపీ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున మెదక్ ఎంపీ టికెట్ను దక్కించుకోవాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని ఓటమి తర్వాత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పార్టీలో తన ప్రాబల్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు మోసిన జగ్గారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో తన పాత్ర ఒక ప్రశ్నార్థకమైంది. ఎమ్మెల్యే అయితే రాష్ట్ర కేబినెట్లో తప్పకుండా ఉండే పేర్లలో ఒకటి జగ్గారెడ్డి. అలాంటిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇటు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తనకు ఎటువంటి పదవి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో జగ్గారెడ్డి మెదక్ ఎంపీ సీటుపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కనీసం ఎంపీగానైనా గెలిస్తే తనకు పార్టీలో కానీ అధికారుల దగ్గర కానీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల ముందే మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పి తిరిగి సొంత కూటికి వచ్చేశారు. గాంధీ భవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్లో చేరారు. రామలమ్మకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు హామీతో విజయశాంతి హస్తం పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్స్ కమిటీ భేటీ జరిగింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తొలి దశ కసరత్తు జరిగినట్లు సమాచారం. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన కూతురు జయారెడ్డి, విజయశాంతి, దామోదర రాజనరసింహ కూతురు త్రిష పోటీలో ఉన్నట్లు గాంధీ వర్గాల టాక్. అయితే ఇప్పుడు మెదక్ పార్లమెంటు సీటు ఆ నలుగురిలో ఎవరికి దక్కనుందనేది చర్చనీయాంశంగా మారింది. డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలోని నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించి అర్హులైన గెలుపు గుర్రాలతో ఒక జాబితాను రూపొందించనున్నట్లు తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.